గత 2 వారాలుగా ఇరాన్ దేశంలో చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇరాన్లో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ కరెన్సీ దారుణంగా డివాల్యూ అయిపోయిందనమాట. మనం గమనిస్తే గనక 1.4 మిలియన్ రియాల్స్ ఏదైతే ఇరాన్ కరెన్సీ రియల్ ఉందో 1.4 మిలియన్ రియాల్స్ ఈజ్ ఈక్వల్ టు $1. అక్కడ ప్రజలకి కనీస అవసరాలు ఫుడ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు చాలా కాస్ట్లీ అయిపోయాయి అన్నమాట. సామాన్యులు అక్కడ బతకలేకపోతున్నారు. దాంతో ప్రజలు బయటకు వచ్చారు. మహిళలు కూడా ఎక్కువగా బయటకు వచ్చారు. అక్కడ ఆర్థిక పరమైన కష్టాలే కాదు, చాలా రిజిడ్, చాలా స్ట్రక్చర్డ్ ఇస్లామిక్ లా అనేది వాళ్ళపైన రుద్దడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాళ్ళందరూ బయటకు వచ్చారనమాట. భారతదేశం కూడా ఇరాన్ యొక్క పరిస్థితిని గమనిస్తుంది. దాదాపు 10,000 మంది భారతీయులు ఇరాన్ లో ఉన్నారు. వాళ్ళందరి స్థితిగతులు కూడా ఇండియా గమనిస్తా ఉందన్నమాట. ఇంకో పక్క ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనీ మాత్రం యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని యారగెంట్ అని పిలిచాడనమాట. డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా ఇరాన్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారని కూడా ఇరాన్ నమ్ముతుంది. మనం గమనిస్తే గనక ఇరాన్ కి అమెరికాకి అస్సలు పడట్లేదు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా కూడా ఇరాన్ పైన ఒత్తిడి బాగా పెరిగిపోయిందనమాట. ఇరాన్ లో ప్రజలు బయటకు వచ్చేసారు. అల్లర్లు చెలరేగుతున్నాయి. పోలీస్ కాల్పులు జరుగుతున్నాయి. దాదాపు 25 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. దాంతో ఇరాన్ లో ఇంటర్నెట్ కూడా షట్ డౌన్ చేశారనమాట. గత 48 గంటల నుంచి ఇరాన్ లో ఇంటర్నెట్ లేదు. ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ కూడా ఇరాన్ నుంచి వెళ్ళట్లేదంట. పూర్తిగా మనం గమనిస్తే గనక ఆర్థిక పరంగా ఇరాన్ కొలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉంది. అంతర్జాతీయంగా ఇరాన్ పైన ఆంక్షలు విపరీతంగా ఉన్నాయి. దాంతో పాటు అక్కడ రిలీజియస్ రూల్, మతపరమైన ఛాందస మతవాదం కూడా అక్కడ ఎక్కువ ఉందని చెప్పి నిష్ణాతులు చెప్తున్నారు. అవన్నీ పక్కన పెడితే అక్కడ పొలిటికల్ సిస్టమ్ కూడా కాలానుగుణంగా మారకుండా రిజిడ్ గా ఉంది అని చెప్పి కూడా అక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు అర్థమవుతుంది అనమాట. దాంతో ప్రజలందరూ బయటకు వచ్చారు. రాయిటింగ్ జరిగింది. గందరగోళం నెలకొంది. దాంతోపాటు ప్రజలు ప్రస్తుతం పొలిటికల్ లీడర్షిప్ మాకు వద్దు, ఈ కష్టాలు మేము భరించలేకపోతున్నాం, ఈ ఆర్థికపరమైన కష్టాలు మాకు వద్దు అని చెప్పి వాళ్ళు ప్రజలందరూ బయటకు వచ్చి గొడవ చేస్తున్నారనమాట. దానిలో డజన్ల కొద్దీ చనిపోతున్నారని కూడా ఒక అంచనా. పూర్తి స్థాయిలో సమాచారం రావట్లేదని కూడా చెప్తున్నారనమాట. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఇరాన్ కి ఇంత కష్టకాలం ఎందుకు వచ్చింది, ఇరాన్ లో ఇన్ని ఆర్థిక నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి, దాని మీద చర్చ బాగా జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మనం చూస్తే ఇరాన్ ఎకానమీ అనేది బేసికల్ గా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఎకానమీ. అమెరికా ఆంక్షల వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ నుంచి చాలా దేశాలు ఆయిల్ కొనుక్కోవడం, చమురు కొనుక్కోవడం మానేశాయన్నమాట. దాంతో ఇరాన్ లో డబ్బులు లేకుండా పోయాయి. దాంతో నెమ్మదిగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బాగా డ్రైన్ అయిపోయింది. రూపాయి లేకుండా పోయిందనమాట. దాంతో పాటు ఇరాన్ లో ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ కూడా బాగా తక్కువైపోయాయి. ఇరాన్ లో ఇవన్నీ జరిగేసరికి ఇరాన్ యొక్క నేషనల్ కరెన్సీ మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది. అండ్ ఇరాన్ యొక్క నేషనల్ కరెన్సీ యొక్క వాల్యూ కూడా బాగా తగ్గిపోయింది అనమాట. డాలర్ తో కంపేర్ చేస్తే 1.4 మిలియన్ రియాల్స్ ఈక్వల్ టు $1 అనమాట. అంటే దాదాపు $1 అమెరికన్ డాలర్ కొనాలంటే ఎక్స్చేంజ్ వాల్యూలో ఇరాన్ కరెన్సీ 1.4 మిలియన్ రియాల్స్ అనేది ఖర్చు పెట్టాలన్నమాట. దాంతోపాటు 50% దాటిపోయింది ఇన్ఫ్లేషన్. బేసిక్ నీడ్స్ కూడా ప్రజల యొక్క ఆకలి దారిద్ర్యం తీర్చే పరిస్థితిలో కూడా ఇరాన్ ప్రభుత్వం లేదంట. ముఖ్యంగా అక్కడ జిందగీ ఆజాదీ, ఉమెన్ లైఫ్ అండ్ ఫ్రీడమ్ మీద అక్కడ ప్రజలు పోరాడుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ లో మహిళలు కూడా బయటకు వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు. వాళ్ళపైన ఈ ఏదైతే ఇస్లామిక్ లా, రిజిడ్ ఇస్లామిక్ లా ఉందో వాళ్ళపైన రుద్దకూడదని చెప్పి మహిళల యొక్క ఆలోచన అనమాట. దాంతో వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. మనం చూస్తే 2022లో ఇరాన్ లో యాంటీ హిజాబ్ ప్రొటెస్టులు కూడా అయ్యాయి. మనకు తెలుసు మాషా అముని ఇన్సిడెంట్ తర్వాత అక్కడ యాంటీ హిజాబ్ ప్రొటెస్టులు అనేవి చాలా ఎక్కువయ్యాయి. చాలా మంది మహిళలు అప్పట్లో జైలుకి వెళ్ళారు కూడా మనం చూస్తే గనక. ముఖ్యంగా ఇరాన్ పైన అంతర్జాతీయ ఆంక్షలు కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, అంటే ఇరాన్ లో ద్రవ్యోల్బణం కావచ్చు, ఇరాన్ లో ఆర్థిక పరమైన కష్టాలు కావచ్చు, ఇవన్నీ అక్కడ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. దాంతో వాళ్ళు బయటకు వస్తున్నారు అనమాట. అండ్ అమెరికా ఒత్తిడి కూడా ఇరాన్ తట్టుకోలేకపోతుంది. ఆర్థిక పరమైన ఆంక్షలు కూడా ఇరాన్ తట్టుకోలేకపోతుంది. మనం గమనిస్తే కనుక హమాస్ కానీ, హెజ్బుల్లా కానీ, హౌతీస్ కానీ వీళ్ళందరికీ కూడా ఇరాన్ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళ ఫండింగ్ కూడా ఇరాన్ నిధులు చాలా వెళ్ళాయి అంటుంటారు అనమాట. వీటన్నిటితో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని చెప్పొచ్చు.